గుంటూరు తెనాలిలో ఒక అమానుషమైన ఘటన జరిగింది. పోలీసులు కొంతమంది రౌడీ షీటర్ల పైన దారుణంగా ప్రవర్తించారు. ఎస్, మీరు విజువల్స్ లో చూడొచ్చు అక్కడ పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు. ముగ్గురు రౌడీ షీటర్లు గత నెలలో ఒక కానిస్టేబుల్ పైన వాళ్ళు దాడి చేయడం జరిగింది. దాని తర్వాత వాళ్ళని అరెస్ట్ చేశారు. అయితే బహిరంగంగా ఒక రోడ్డు మీదకి తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళ పైన అరికాళ్ళ పైన లాఠీలతో చావగొట్టారు. ప్రస్తుతం సోషల్ మీడియా మధ్యలో ఈ వీడియో చాలా వైరల్ అవుతుంది. చాలా మంది నెటిజన్స్ కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది కరెక్టే చేశారు, అదే విధంగా ఉండాలి. ఎందుకంటే యువత గంజాయికి బానిసైపోయి చాలా విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి ఇదే చేయడం కరెక్ట్ అని కొంతమంది కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ మరికొంతమంది పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం కరెక్ట్ కాదు అని కొంతమంది కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా చేయడం ఏమాత్రం కూడా సరికాదు. కోర్టులు ఉన్నాయి, శిక్షలు పడతాయి. ఆ రకంగా వాళ్ళని శిక్షించాలి తప్ప బహిరంగ ప్రదేశాలకు తీసుకొచ్చి అంత కఠినంగా దారుణంగా వాళ్ళు కుర్రో ముర్రో అని ఏడుస్తున్నా సరే వాళ్ళ మోకాలు పైన కాలు పెట్టి అతి దారుణంగా లాఠీలతో కొట్టడం ఏమాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మరి మీరేమంటారు? మీ కామెంట్ ఏంటి? పోలీసులు ఇలా చేయడం కరెక్టేనా? అలాగే దీని గురించి ప్రతిపక్ష నాయకులు కానీ, ముఖ్యంగా అక్కడ సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ కార్యకర్తలందరూ కూడా దీనికి సంబంధించి పోస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా బాబు పాలన అంటే ఇదేనా? ఇదే రకంగానా పోలీసుల వ్యవస్థ ప్రజలపైన ఈ రకంగా వాళ్ళు పాల్పడతారా? చట్టాలు లేవా? సెక్షన్స్ లేవా? వాళ్ళకి కోర్టుకి తీసుకెళ్తే అక్కడ న్యాయవాదులు శిక్షిస్తారు కదా, ఎందుకు మీరు ఈ రకంగా ప్రవర్తించారంటూ కూడా వాళ్ళు యాక్స్ అకౌంట్ వేదికగా కూడా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి పూర్తిగా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు అందించడానికి సీనియర్ జర్నలిస్ట్ చిలకల్పూడి మహేష్ ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడతాం. మహేష్ గారు చెప్పండి, ఈ ఘటనను అసలు ఎలా చూడాలి? ఆ పోలీసులు చేస్తుంది కరెక్టా కాదా? ఒకవేళ చూస్తుంటే కరెక్ట్ అని అనిపిస్తుంటే ఇలాంటి గంజాయి మూకలకి ఇదే సరైన సమాధానం. తేజ, ఇప్పుడు మనం చూసుకుంటే ఈ విషయంలో పోలీసులు చేసింది కరెక్టా కాదా అంటే, చట్ట ప్రకారంగా పోలీసులు తీసుకున్న చర్య అయితే మనకి చట్ట ప్రకారం తప్పుగా అనుకోవాలి. అలానే నైతికంగా మనం ఆలోచిస్తే ఒక రకంగా వాళ్ళ ట్రీట్మెంట్ కరెక్ట్ గానే మనం అనుకోవాలి. గతంలో మనం చూస్తే రేప్ కేసులు కానీ ఇటువంటివి జరిగినప్పుడు పోలీసు వారు కొంతమందిని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ప్రజలు కూడా చాలా మంది దాన్ని సమర్థిస్తూ ఎన్కౌంటర్ చేయటమే కరెక్ట్ వాళ్ళని అని చాలా ప్రజల్లో అయితే ఎటువంటి వ్యతిరేకత రాలేదు. ఎన్కౌంటర్ మీద వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. కానీ చట్ట ప్రకారం అయితే పోలీసుల మీద ఆ విషయంలో ఎంక్వైరీ జరిగింది. అది మనకి తెలుసు. గతంలో ఇటువంటి సంఘటనలు జరిగినాయి. కానీ ఇప్పుడు ఈ సంఘటన అంటే ఇది అంత దారుణంగా వీళ్ళు అంత నేరం చేయలేదు. కానీ ఇటువంటి శిక్షలు వేస్తారు నడి రోడ్డు మీద వీళ్ళని కుర్రవాళ్ళని, అదిను దళితులు, మైనారిటీలు, వాళ్ళకి ఆ వర్గానికి సంబంధించిన యువకుల్ని కొట్టారు అనే దాని మీద ఎంతసేపటికి ఒక నడి రోడ్డు మీద యువకుల్ని కొట్టారు అనేది ఎవరు మాట్లాడలేదు. దళిత యువకులు, మైనారిటీ యువకుడు అని చెప్పి ఒక వర్గానికి సంబంధించిన కార్డు బయటకు తీసి మాట్లాడటం జరుగుతుంది. అలానే ఈ విషయం మీద చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలి, బాబు పాలన ఇట్లానే అన్నారు. అయితే అక్కడ లోకల్ ఇష్యూస్ ఏ వచ్చినా గానీ పోలీసులు అక్కడ ఉన్న వ్యక్తులకి వాళ్ళకి ఎటువంటి మనస్తత్వం ఉంటుంది, దాన్ని బట్టి వాళ్ళు చర్యలు ఉంటాయి. దీనికి చంద్రబాబుకి నేరుగా సంబంధం ఉండదు. చంద్రబాబు పొద్దున్న నుంచి రాత్రి దాకా ఆయన పాలనకు సంబంధించిన విషయాలు చూస్తారు. కానీ ఇట్లా చిల్లర రౌడీజమో లేకపోతే వీటి గురించి ప్రతి స్టేషన్ కి స్టేట్ లో ఉన్న ప్రతి స్టేషన్ కి ఫోన్లు చేసి ఆయన డైరెక్షన్ ఇటువంటివి జరగదు. కాబట్టి మీరేమంటారంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఆ పార్టీ నేతలు గాని, నాయకులు గాని, కార్యకర్తలు గాని దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని దుమ్మెత్తిపోస్తున్నారా కూటమి ప్రభుత్వం పైన? ఇప్పుడు ఒక విషయం మాట్లాడితే ప్రతిపక్షం ఎక్కడైనా కానీ ఇటువంటి జరిగినప్పుడు వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవడానికే అగ్నెస్ట్ గా మాట్లాడతారు. అది సహజం. ఎక్కడైనా ఏ స్టేట్ లో చూసుకున్నా అంతే. ఇందులో వైసీపీయా ఇంకో ప్రతిపక్షంగా ఇంకో పార్టీ ఉన్నా ఎవరు ఉన్నా గానీ ఇదే చేస్తారు. కానీ అక్కడ పోలీసు వారు చేసింది కరెక్టా కాదా అంతవరకు మనం ఆలోచించుకుంటే, ఇప్పుడు గతంలో వీళ్ళు ఈ యువకుల మీద రౌడీ షీట్లు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళ మీద 11 డజన్ దాకా పెండింగ్ కేసులు ఉన్నాయి. క్రిమినల్ కేసులు ఉన్నాయి, అలానే రౌడీ షీట్లు ఉన్నాయి. అది వీళ్ళు ఒక కానిస్టేబుల్ చిరంజీవి అనే ఒక కానిస్టేబుల్ మీద దౌర్జన్యానికి పాల్పడినట్టు ఆయన చిరంజీవి అనే ఆయన తెనాలి 2 టౌన్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని పోలీసు వాళ్ళు ఈ చర్య తీసుకోవటం ఎందుకు అంటే,
గతంలో మనం చూసుకున్న పోలీసు వారి మీద దాడులు ఇటువంటివి మనం సినిమాల్లో చూస్తాం గానీ బయటైతే తక్కువ. హ్మ్. కానీ ఈ మధ్య కొంతమంది ఇట్లా అరాచకం ఎక్కువైపోయి పోలీసు వారి మీద కూడా దౌర్జన్యం చేయడం జరుగుతుంది. అవును. శాంతి భద్రతల్ని కాపాడి అంటే ప్రజలు పోలీసు వారు ఉన్నారు గాబట్టే ప్రజలు గూడా ప్రశాంతంగా బతుకుతున్నారు ఎవరి దారి వాళ్ళు. ఈ ప్రశాంతత వాళ్ళు లేకపోతే ఉండదు సమాజంలో. అటువంటి పోలీసుల మీద ఎదురు తిరిగి దాడి చేయటమో, కొట్టడమో చేస్తే ఇక రాను రాను సమాజానికి ఎటువంటి సంకేతం వెళ్తుంది. పోలీసు వారిని ఇట్టానే కొట్టటమో, వాళ్ళని బెదిరించడాలు ఇవి చేస్తే కాదు. ప్రజలకి కాదు మహేష్ గారు, ఒక్క విషయం చెప్పండి. ఓకే. ఇప్పుడు కొట్టడం వరకు కూడా వాళ్ళకి కొంచెం కోటింగ్ ఇస్తున్నారు అనుకోవచ్చు. కానీ కాళ్ళతో తన్నటం అసలు ఎలా చూడాలి? ఇప్పుడు అరికాలు మధ్యలోకి బీటింగ్ కొన్ని అనేది కుల సంఘాలు వచ్చి మాట్లాడుతున్నాయి, దళిత సంఘాలు వచ్చాయని మాట్లాడుతామని చెప్తున్నారు. మరి ఆ పోలీసుల్లో 2 టౌన్ సిఏ రాములు నాయక్ గాని, సిఏ ఎస్ రమేష్ గారు గాని, 3 టౌన్ కి సంబంధించిన రమేష్ గారు గాని ఒక యువకుడిని తన మోకాలు పైన కాలుతో తొక్కడం, అలాగే తను లేస్తున్న సమయంలో కాలుతో తన్నడం. సో దీని గురించి అక్కడ ఆ కుల సంఘాలు నిలదీసే ప్రయత్నం, ప్రశ్నించే ప్రయత్నం చేశాయి. మరి అయితే దీనికి ఏం ఇప్పుడు చెప్తారు సమాధానం? ఇప్పుడు అరికాలు బీటింగ్ అనేది మనం మాటల్లో అంటూ ఉంటాము. ఉమ్, పోలీసు వారు కూడా మొన్న చేసింది అది. వాళ్ళకి ఏంటంటే అరికాలు బీటింగ్ ఇచ్చారు. ఉమ్, అయితే అసలు మనం ఇది చూసుకుంటే వీళ్ళు రౌడీ షీటర్లు సంఘ విద్రోహ శక్తులుగా ఉండి వీళ్ళు ఎటువంటి తర్వాత ప్రమాదకరంగా తయారైతే సమాజానికి ఎవరు బాధ్యత వహించాలి? యువకులు కూడా కొంతమంది వీళ్ళని చూసి ఒక హీరో వర్షిప్ తో వాళ్ళని చూసి ఉమ్, వీళ్ళు కూడా చాలా మంది యువకులు ఆ రకంగా తయారయ్యి యాంటీ సోషల్ ఎలిమెంట్ గా తయారవకుండా ఒక రకంగా ఈ వీడియోని గనక చాలా మంది చూస్తే ఇటువంటి ఆలోచనలు ఉన్న యువకులకు కూడా భయంతో అటువంటి పనులు చేయటానికి కూడా సాహసం చేయరనే చెప్పాలి. ఉమ్, ఇది ఒక ఈ వీడియో తీసింది కూడా పోలీసు వారే ఈ వీడియో తీయించింది. ఉమ్. బయట ప్రైవేట్ వ్యక్తులు తీసి దీన్ని పబ్లిష్ చేయలేదు బయట ఎక్కడ. వీడియో తీయించింది కూడా పోలీసు వారే. ఇది ఎందుకంటే మిగతా వాళ్ళకు కూడా ఒక భయం కానీ కలగజేయడానికి. ఇప్పుడు మరి వాళ్ళిద్దరు కూడా సస్పెన్షన్ కి గురైన అవకాశం ఉంది కదా. ఇప్పుడు రాములు నాయక్ గాని, అలాగే ఎస్ రమేష్ గాని ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో ఇద్దరు కూడా సస్పెండ్ అయ్యారంటూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఈ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడానికి రెడీ అయ్యి వాళ్ళు వీడియో తీయించినట్టు మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఉమ్, వాళ్ళ సంజాయిషి ఏదో వాళ్ళు చెప్పుకునేటట్టు వాళ్ళ అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఇది చేశారు అనుకోవచ్చు. ఇంకా రెండో విషయం మాట్లాడితే మనం దళిత సంఘాలు, కుల సంఘాలు ఇవి అంటున్నారు ఎవరైనా. ఉమ్, ఇప్పుడు దళిత సంఘాలు కానీ కుల సంఘాలు ఇప్పుడు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైనా కులంతో సంబంధం లేదు. అందులో ఓసీలు ఉంటారు, బీసీలు ఉంటారు, దళితులు ఉంటారు, మైనారిటీలు ఉంటారు. అన్ని రకాల వాళ్ళు సమాజంలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటారు. అగ్రవర్ణాల వాళ్ళు కూడా ఉంటారు. ఉమ్. కానీ పోలీసు వారు వాళ్ళకి యాంటీగా ఎటువంటి చర్య తీసుకున్నా ఈ దళితుల మీద దాడి, లేకపోతే మైనారిటీల మీద దాడి, బీసీల మీద దాడి అని ఎవరికి వాళ్ళు గొడవ చేసుకుంటే పోలీసు వాళ్ళు ఫ్యూచర్ లో పనిచేసే అవకాశం ఉండదు. ఏ ఏ వ్యక్తిని తీసుకొచ్చి నేరం చేసాడని తీసుకొచ్చి వాడిని కొడితే ఇక కుల సంఘాల వాళ్ళంతా కూర్చొని పోలీస్ స్టేషన్ ముందు ధర్నాలు చేయటమును ఇటువంటివి చేస్తే ఇక సమాజం ఎడిపోతుంది. ఇక ఏ కులానికి ఆ కులం ఇటువంటి గొడవలే చేస్తే ఈ క్రిమినల్స్ ని పట్టుకునే అవకాశం పోలీసు వాళ్ళకి ఉంటుందా ఫ్యూచర్ లో? ఇప్పుడు నేరం చేసిన వాడు నేరస్తుడుగానే చూడాలి. చట్టం ముందు ఏ కులం, మతం, వర్గంతో సంబంధం లేదు. ఎవడైనా ఒకటే చట్టం ముందు. ఇది ప్రతి ఒక్కడు చెప్పే విషయమే. కానీ ఇట్లాంటి చోట్లకి వచ్చేటప్పటికి దళిత యువకులని, మైనారిటీ యువకులని, బీసీ యువకులని ఇటువంటివి మాట్లాడతారు. నేరం చేసినవాడు వాడి మీద రౌడీ షీటర్లు ఉన్నాయి. ఉన్నప్పుడు వాళ్ళు దళిత యువకులు ఏంటో ఇంకోటి ఏంటి ఎవడైనా ఒకటే కదా సమాజంలో. కానీ పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వాలి, కానీ ఈ రకంగా దాడి చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని హ్యూమన్ రైట్స్ కూడా ఇన్వాల్వ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే రౌడీ షీటర్లకి పోలీసు వాళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వాలా? ఇప్పుడు వాళ్ళు రౌడీ షీటర్లు అయితే వాళ్ళని కోర్టులోకి తీసుకెళ్ళాలి, అక్కడ శిక్షలు అమలు అవుతాయి, జైల్లో పెడతారు. ఇప్పుడు కస్టడీలో తీసుకున్నప్పుడు కూడా వాళ్ళపైన ఎటువంటి దాడి చేసే ప్రయత్నం కూడా జరగకూడదు కదా. ఇప్పుడు మనకి బహిరంగ తెలిసింది ప్రదేశాల్లో కూడా వాళ్ళపైన దాడి చేసే ప్రయత్నం కూడా జరగకూడదు కదా. ఇప్పుడు వాడు ఒక డ్యూటీలో ఉన్న ఒక కానిస్టేబుల్ మీద దౌర్జన్యం చేశారు. అతన్ని చంపడానికి ప్రయత్నించారు, కొట్టారు అనేది అతని కంప్లైంట్. ఉమ్, కోర్టుకు పెడతారు, రిమాండ్ వేస్తారు, ఒక 4 రోజులు బెయిల్ వస్తుంది. ఉమ్, అంతేగా జరిగేది. ఎక్కడైనా ఇదే సినారియో జరిగేది. మన చట్టంలో జరిగేది ఇదే. ఓకే. కానీ పోలీసులు ఈ రకంగా చర్య ఎందుకు తీసుకున్నారు అంటే సమాజంలో పోలీసు వాళ్ళని కొడితే ఏమో 4 రోజులు లోపలికి వెళ్ళి బయటకు వస్తాం రిమాండ్కి వెళ్ళి.
అనే అభిప్రాయం జనాల్లో కలగకూడదు కదా. పోలీసు వాళ్ళు జోలికి వెళ్తే శాంతి భద్రతలు కాపాడే పోలీసు వాళ్ళకి భద్రత లేకపోతే సమాజంలో ఎటువంటి సంకేతాలు వెళ్తాయి? దానికి విరుగుడుగా వీళ్ళు ఈ పని చేసి మా జోలికి వచ్చినా లేకపోతే చట్టాన్ని ఉల్లంఘించినా రౌడీ షీటర్ల పేరుతో ఏదో హీరోయిజం చూపించాలనుకున్నా ఇటువంటి శాఖ జరుగుతుందని వాళ్ళు సమాజానికి కూడా తెలియజేసే ఉద్దేశంతో ఆ పని చేశారు అనుకోవాలి కదా మనం. ఓకే, రైట్. థ్యాంక్ యూ మహేష్ గారు. థ్యాంక్ యూ. సో గైస్, చూస్తున్నారు కదా, అయితే చిరంజీవి ఎవరైతే కానిస్టేబుల్ ఈ ముగ్గురు రౌడీ షీటర్లు దాడి చేయడం వల్ల గాయపడ్డారో అతని భార్య కూడా మాట్లాడారు. మేము కూడా దళితులవే, మరి మా హస్బెండ్ ని రౌడీ షీటర్లు అటాక్ చేస్తున్నప్పుడు ఎవరైతే ఈ కుల సంఘాలు ఇన్వాల్వ్ అయ్యి ఇలా చేయడం కరెక్ట్ కాదు పోలీసులని మాట్లాడుతున్నారో అప్పుడు ఏమైపోయారు మీరందరూ కూడా? మరి నేను కూడా దళితురాలనే, నా హస్బెండ్ కూడా దళితుడే అని కూడా ఆమె మాట్లాడే ఒక న్యూస్ కూడా వెళ్ళలోకి రావడం జరిగింది. దాని గురించి పూర్తిగా కూడా నేను ఒక క్లిప్ ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. అలాగే రౌడీ షీటర్స్ జాన్ విక్టర్, బాబులాల్, అలాగే రాకేష్, ఈ ముగ్గురు కూడా గత నెల 27వ తారీఖు చిరంజీవి విధులు నిర్వహిస్తున్న చిరంజీవి పైన వీళ్ళు దాడి చేయడం జరిగింది. దాని తర్వాత వీళ్ళని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళ గంజాయి మత్తులో ఉన్నప్పుడు వీళ్ళు చేస్తున్న వికృత చేష్టలకి గాను పోలీసులు ఈ రకంగా బహిరంగంగా అరికాళ్ళ కోటింగ్ అని ట్రీట్మెంట్ ఇచ్చారంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇందులో ఇద్దరు దళిత యువకులు ఉన్నారు, ఒక మైనార్టీ యువకుడు ఉన్నారంటూ కూడా చెప్తా ఉన్నారు. అండ్ 2 టౌన్ సిఏ రాములు నాయక్, 3 టౌన్ సిఏ ఎస్ రమేష్, వీళ్ళిద్దరూ కూడా అక్కడ బహిరంగంగా లాఠీలతో వాళ్ళని కొట్టడం అయితే జరిగింది. స్క్రీన్ మీద మనం చూడొచ్చు వాళ్ళని ఏ రకంగా కొడుతున్నారో. ఒక సిఏ రాములు నాయక్ అయితే అతని మోకాలు పైన అడుగేసి మరి అరికాళ్ళ పైన కొట్టే ప్రయత్నం జరుగుతుంది అక్కడ. సో వాళ్ళు లబోదిబం అంటున్నారు, ఏడుస్తున్నారు, మమ్మల్ని వదిలేనంటూ అంటున్నారు. అయినా కానీ ఏమాత్రం కూడా వాళ్ళు అక్కడ తగ్గకుండా వాళ్ళని కొట్టే ప్రయత్నం చేశారు. అలాగే ప్రస్తుతం ఇది సోషల్ మీడియా మాధ్యమాల్లో చాలా విపరీతంగా వైరల్ అవుతుంది. ఎందుకంటే పోలీసులు ఈ రకంగా ప్రవర్తించడం ఏమాత్రం కరెక్ట్ కాదంటూ కూడా చెప్తున్నారు. అలాగే విక్రమార్కుడు సీన్ రిపీట్ అయిందంటూ కూడా కొంతమంది దీనిపైన కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో రాజమౌళి గారి డైరెక్షన్ లో వచ్చిన, రవితేజ గారు నటించిన విక్రమార్కుడు సీన్ లో ఇలాగే రౌడీ షీటర్స్ ని పోలీస్ ఆఫీసర్ గా ఉన్న రవితేజ ఇలా రైల్వే స్టేషన్ దగ్గర దారుణంగా ఇలానే బట్టలు విప్పి కొట్టే ప్రయత్నం చేస్తే సేమ్ సీన్ ఇలాంటిదే మళ్ళీ రిపీట్ అయిందని కూడా కొంతమంది కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి మీరేమంటారు? పోలీసులు ఇలా చేయడం కరెక్టా కాదా? రౌడీ షీటర్స్ ని బహిరంగంగా కొట్టడం తప్ప